హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ప్రతి ఐపీఎల్కి ముందు నేను చేసే దుస్సాహసం గురించి మీకు తెలుసు. మిస్ అడ్వెంచర్ అనండి, వాట్ ఎవర్ యూ మైట్ కాల్ ఇట్. ఇదేంటంటే ప్లే ఆఫ్స్కి ఏ టీమ్స్ వెళ్తాయి, 10 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. 10 టీమ్స్ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎవరికెవరు తీసిపోరు. అయినా సరే నేను ఈ సాహసం చేస్తూనే ఉంటాను విత్ మిక్స్డ్ రిజల్ట్స్. కొన్నిసార్లు నేను యూజువల్గా 5 టీమ్స్ ఇస్తాను, 5లో 4 వెళ్తారని చెప్తాను, నేను 4 వెళ్తారని. కానీ దాంట్లో కొన్నిసార్లు 2 వెళ్తారు, కొన్నిసార్లు 3 వెళ్తారు. నలుగురికి వెళ్ళిన సందర్భాలు అయితే నాకైతే గుర్తులేదు, మీకు తెలిసి చెప్పండి. బట్ ఐ డోంట్ థింక్ అన్నీ కరెక్ట్గా ఎప్పుడు చేసినట్టు లేదు నేను. అంటే ప్రాబబుల్గా చెప్తాం మనం. వీఆర్ నాట్ ఎన్ అస్ట్రాలజర్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడున్న టీమ్స్లో ఆన్ పేపర్ చూస్తున్నాం మనం. జనరల్గా మనకి ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం నేను చెప్తాను అనమాట. ఈ 5 టీమ్స్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే అని. మనం జస్ట్ ఒక ఓపెన్ లౌడ్ థింకింగ్ అంటారు, లోపల మన మనసులో అనుకునేది పైకి చెప్పడం అంతే తప్ప ఇదేదో పెద్ద వాళ్ళని ఏదో వెనకేస్తున్నాను, వాళ్ళు కొమ్ము కాస్తున్నాను, వాళ్ళకి ఏజెంట్ని అయిపోయాను, ఇలాంటివి ఏం కాదు. అదేంటంటే జస్ట్ ఒక ఐడియా. మనకు ఐడియా ఈ టీమ్స్ బాగున్నాయి, ఎందుకు బాగున్నాయని కూడా చెప్తాను కదా. ఎందుకు బాగున్నాయని కూడా నా అనాలిసిస్ నేను చెప్తాను. సో ఇక్కడ మీరు మీ మనోభావాలు కానీ మీ ఎమోషన్స్ కానీ పాడు చేసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మీరు చెప్పండి, మీ 4 or 5 మీరు చెప్పండి. ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్. మన లెటర్స్ హ్యావ్ ఎ గేమ్. నేను నా టాప్ 5 చెప్తాను, ఎవరైతే ప్లే ఆఫ్స్ రాగలుగుతారో అని చెప్తాను నేను. మీరు మీ టాప్ 5 చెప్పండి. మీరు ఏం కామెంట్ వేరే చేయండి, కామెంట్ చేయండి. నా అభిప్రాయాలు మీరు ఎందుకు విభేదిస్తున్నారో చెప్పండి, ఓకే. బట్ మీ టాప్ 5 కూడా ఇవ్వండి, మీ టాప్ 5 కూడా ఇవ్వండి. ఒకవేళ మీ టాప్ 5 ఆర్ మీ టాప్ 4 ఇస్తారు, మీరు కొంతమంది వెరీ కాన్ఫిడెంట్గా ఈ 4 వస్తారని చెప్పి ఆ 4 కూడా ఇవ్వండి. 4 ఇచ్చిన తర్వాత 4 ఇచ్చారనుకోండి, అది మీరు ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నాకు మళ్ళీ పంపించండి. చూడండి, ఆ రోజున మీ ఛానల్లో నేను ఇలాగా చెప్పాను, వీళ్ళు 4 వస్తారని వచ్చారు. సో ఇట్ ఇస్ ఎ గేమ్, ఇట్ ఇస్ ఎ ఫన్ గేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్, వై నాట్? సో అది నా ఎక్సైజ్. నా అభిప్రాయం నేను చెప్తాను, నా అభిప్రాయాన్ని చెప్తాను. నా కారణాలు నాకుంటాయి, మీ కారణాలు మీకుంటాయి, ఓకే. సో లెట్స్ హ్యావ్ ఏ స్పోర్టివ్ అవుట్లుక్ అబౌట్ దిస్. ఈ డిస్క్లైమర్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే మనం అయిపోతాం. సో నేను 5 టీంలు చెప్తాను, 5 టీంలో 4 వస్తాయని నేను భావిస్తాను. నా క్రైటీరియా ఏంటంటే, బేసిక్ క్రైటీరియా ఏంటంటే, ఈసారి ఐపీఎల్లో బ్యాట్స్మెన్ డామినేషన్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత స్కోర్లు 250 మన వరల్డ్ కప్లో కూడా చూసాం. 200 కూడా సరిపోవట్లేదు, 250 కూడా చేంజ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే ఉంటుంది ఈ ఐపీఎల్ కూడా. ఐపీఎల్ మరింత ఆ రకంగా ఉండే అవకాశాలు ఇంకా ఎక్కువ. 300 వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, 250 చాలా రొటీన్గా వచ్చే అవకాశం ఉంది, 200 ఆల్మోస్ట్ రొటీన్ అయిపోయే అవకాశం. సో ప్రతి టీం కూడా బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ప్రతి ఒక్కరికి నెంబర్ 8 దాకా, కొన్ని టీమ్స్కి అయితే నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంది. దానివల్ల ఏంటంటే బ్యాటింగ్ డామినేషన్, బ్యాట్స్మెన్ డామినేటెడ్ ఈవెంట్గా ఇది మారిపోయింది. అది దాచేస్తే దాగని సత్యం కదా. సో అది అలా. హ్యావింగ్ సెడ్ దట్, నేను టాప్ 3 అనుకుంటున్న టీమ్స్ ఏంటంటే బౌలింగ్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా టీమ్స్ బ్యాటింగ్ మీద పెట్టినంత దృష్టి బౌలింగ్ మీద పెట్టలేదు. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్, ఆ పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే మనకి ఔరా అనిపిస్తుంది, వాఫ్ ఫీలింగ్ కలుగుతుంది. బట్ బౌలింగ్లో తేలిపోతున్నారు వాళ్ళు. కానీ దేర్ ఆర్ 3 టీమ్స్ విచ్ ఆర్ గుడ్ బోత్ ఇన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. వాళ్ళకి నేను పెద్దపీట వేసి మాట్లాడుతున్నాను. అది నా క్రైటీరియా. దాంట్లో 2 టీంలు ఇంతవరకు టైటిల్ గెలవలేదు. సో ఈసారి వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఐపీఎల్లో ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ గెలవాలి. లాస్ట్ టైం ఎలాగైతే ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత గెలిచింది, అలాగే ఇంకో 2 టీమ్స్ ఉన్నాయి, అవి కూడా 18 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాయి, వాళ్ళు గెలవాలి. లేకపోతే ఒక 4-5 ఏళ్ళ నుంచి పోరాడుతున్న టీం అని గెలవాలి. వీళ్ళు గెలిస్తే ఏంటంటే ఐపీఎల్లో మనకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అందరూ ఉన్నారు, బరిలో అందరూ ఉన్నారు. ఈసారి టీమ్స్ కూడా అలాగే ఉన్నాయి, ఎవరు తీసుకున్నట్టుగా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ అనలిస్టులు కానీ, వాళ్ళ కోచెస్ కానీ, ఆ బ్యాక్రూమ్ బాయ్స్ ఉంటారో వాళ్ళు థరోగా గేమ్ని అనలైజ్ చేసి, కండిషన్స్ని చూసి టీంని ఎంత బాగా పిక్ చేస్తున్నారంటే, ఈవెన్ వాళ్ళ టాలెంట్ స్కౌట్స్ కూడా ఎంత బాగున్నారంటే, ఎక్కడెక్కడో మట్టిలో మాణిక్యాలని వెలికి తీసుకొస్తున్నారు. సో ఈసారి ఇట్ వాస్ రియలీ టఫ్ టు పిక్ 5 టీమ్స్. బట్ నా క్రైటీరియా అది. ఆ క్రైటీరియాలో నా ఫస్ట్ టీం ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఫస్ట్ టీం అందరికంటే నాకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది ముంబై ఇండియన్స్. మీరు ఏమనుకోండి, ముంబై ఇండియన్స్ ఎందుకు ఇలా వెనకేసుకోవచ్చు? టీం అంత బాగుంది, ఎందుకంటే వాళ్ళ టీం అంత బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మీకు వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు అక్కడ. బుమ్రా ఉన్నాడు. బుమ్రా లాంటి బౌలర్ వేరే ఏ టీమ్స్కి లేరు. బుమ్రా లాంటి బౌలర్ ఉన్నాడు కాబట్టి మీకు ఆ ఎడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్లస్ మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా
ప్రాబ్లీ ది బెస్ట్ ఆల్రౌండర్ అరౌండ్. ఈ ఐపీఎల్ ఆడుతున్న ఆల్రౌండర్స్లో బెస్ట్ ఆల్రౌండర్ కూడా వైల్డ్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, ఇట్స్ గ్రేట్ సక్సెస్. లాస్ట్ ఐపీఎల్లో కూడా ఇట్ వాజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్. తిలక్ వర్మ యంగ్ టాలెంట్, అండ్ అబోవ్ ఆల్ దట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా చాలా ఫ్రీగా ఉన్నాడు, హాయిగా వచ్చి ఆడుకుంటాడు రోహిత్ శర్మ. ప్లస్ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు వాళ్ళకి. విల్ జాక్స్ గ్రేట్ సక్సెస్ ఇన్ ఐపీఎల్. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ బౌలింగ్ అటాక్ చూడండి ఒకసారి. బౌలింగ్ అటాక్లో మీకు బుమ్రా, బోల్ట్ న్యూ బాల్తో బ్రహ్మాండంగా వేస్తారు. లేకపోతే హార్దిక్ పాండ్యా. సో పవర్ ప్లేలో ముగ్గురు మూడు టాప్ క్లాస్ బౌలింగ్ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాంఖేడే స్టేడియం ఇన్ ముంబై కూడా మీకు పేస్ బౌలింగ్కి ఆ బౌన్స్ ఉంటుంది, పేస్ బౌలింగ్ బాగా అనుకూలించే వికెట్. సో అలాంటి చోట్ల వాళ్ళకి దానికి తగిన అటాక్ ఉంది. బౌల్ట్, బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు ముగ్గురితో పాటు దే హ్యావ్ ది చాయిస్ ఆఫ్ అనదర్ పేసర్ ఇన్ శార్దుల్ ఠాకూర్ ఆర్ దీపక్ చహర్. సో వాళ్ళకు ఆల్రౌండర్స్ ఉండడం వల్ల శార్దుల్ ఠాకూర్ ఈజ్ అన్ ఆల్రౌండర్, విల్ జాక్స్ ఈజ్ అన్ ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా ఈజ్ అన్ ఆల్రౌండర్. ఆల్రౌండర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే మీకు బోల్డంత చాయిస్ ఉంటుంది. బోల్డంత నలుగురు ఫాస్ట్ బౌలర్స్ని ఆడించుకోవచ్చు, నలుగురు టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడించుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఎంత మంచి బౌలరో మీరు వరల్డ్ కప్లో చూశారు కదా. అతను షాహిజాదా ఫరాన్ వికెట్ తీయడం కానీ, సెమీఫైనల్లో మనకి ఒక కీలకమైన ఓవర్స్ వేయడం కానీ. సో అతను ఎంత ఇంపార్టెంట్ బౌలర్ ఆల్రౌండర్ అయినప్పటికీ కూడా. సో 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ప్లస్ మిచెల్ శాంట్నర్ వాజ్ సో ఎకనామికల్ ఇన్ ద వరల్డ్ కప్. అతను ఎంత మంచి బౌలర్ అంటే టైట్ బౌలింగ్ వేస్తాడు. 4 ఓవర్స్ బ్యాంక్ అతను. 4 ఓవర్స్ అతను మీరు కళ్ళు మూసుకుని ఆ 4 ఓవర్స్లో మనకి మినిమం రన్స్ వస్తాయని మీరు నమ్మేయచ్చు. అలాంటి బౌలర్ వికెట్లు తీయడం. వికెట్లు తీయడానికి దే హ్యావ్ మయాంక్ మార్కండే వికెట్లు తీస్తారు. అతను రిస్ట్ స్పిన్నర్, జనరల్గా వికెట్లు తీస్తారు. గతంలో కూడా ముంబై బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ దే ఆల్సో హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ విల్ జాక్స్ ఆప్షన్ కూడా ఉంది. సో ఎన్ని చెప్పాను మీకు, 7 బౌలింగ్ ఆప్షన్స్. విల్ జాక్స్ ఆల్సో హ్యాడ్ ఎ వండర్ఫుల్ అవుటింగ్. ఎక్కడ మంచి టర్నింగ్ ట్రాక్స్ మీద అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్, బీయింగ్ అన్ ఆఫ్ స్పిన్నర్. అతను కూడా వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు. సో వాళ్ళ టీం చాలా చాలా బాగుంది. బ్యాటింగ్లో డికాక్ ఉన్నాడు, తర్వాత నమన్ధీర్ ఉన్నాడు. వాళ్ళకి చాలా ఇంకా మీకు రూదర్ఫర్డ్, కార్బిన్ బాష్ లాంటి ఆల్రౌండర్స్ని వాళ్ళు ఆడించుకోలేని పరిస్థితులు. రూదర్ఫర్డ్ ఆల్ కెన్ బౌల్ అండ్ ఈజ్ గ్రేట్ ఫినిషర్. కానీ వాళ్ళకి ఎక్కువ మంది ఫారినర్స్ నలుగురిని ఆడించుకుంటారు కదా. సో దానికి ఆడించుకునే అవకాశం లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో దే ఆర్ లుకింగ్ రియలీ రియలీ గుడ్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ లాస్ట్ టైం కూడా వాళ్ళు క్వాలిఫైడ్ 2 దాకా వచ్చినట్టుగా ఉన్నారు. బట్ దే కుడ్ నాట్ గో బియాండ్ దట్. బట్ దే లుక్ వెరీ గుడ్. అండ్ దిస్ టైమ్ ఆల్సో అది చాలా చాలా స్ట్రాంగ్గా నాకు అనిపించింది. బికాస్ బౌలింగ్లో వాళ్ళకున్న ఆప్షన్స్ నేను చెప్పాను, అది నా క్రైటీరియా. బౌలింగ్లో మీకు మార్కండేని పక్కన పెడితే మీకు కనీసం ఒక 3 పేసర్స్, ఒక స్పిన్నర్, గన్ బౌలర్స్ వాళ్ళకి మనకు కనిపిస్తున్నారు. ఆ 5th బౌలింగ్ స్లాట్లో శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, విల్ జాక్స్, మార్కండే నలుగురు కలిసి ఒక్కొక్క ఓవర్ వేసినా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. సో ముంబైకి ఆ బౌలింగ్ స్ట్రెంత్ కూడా ఉంది కాబట్టి నేను ముంబైకి ఎక్కువ ఛాన్స్ ఇస్తాను. ఆ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది కదా, బ్రహ్మాండమైన స్ట్రైకింగ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ ఉన్నారు. విత్ విల్ జాక్స్ ఫినిషర్గా, లాస్ట్ టైం విల్ జాక్స్ ఫినిషింగ్ సరిగ్గా చేయలేదు సార్. నౌ హ్యాస్ బికమ్ ఏ వండర్ఫుల్ ఫినిషర్. అది వాళ్ళకున్న పెద్ద ప్లస్. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. వాళ్ళకు కూడా బౌలింగ్లో ఉన్న ఆప్షన్స్ కానీ ప్రాబ్లీ దే హ్యావ్ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ విప్రాజ్ నిగమ్. కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, విప్రాజ్ నిగమ్ రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ అక్షర్ పటేల్. ఎంత క్యాప్టెన్ వాళ్ళకి ఎలాంటి కీలకమైన బ్రేక్ త్రూస్ ఇస్తాడో మనకు తెలుసు. లాస్ట్ టైం అతను ఎక్కువ బౌలింగ్ వేయలేదు. దానికి మన ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, నాకు వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు స్పిన్నింగ్ ఫిగర్కి కట్ అయింది, దానివల్ల నేను ఎక్కువ బౌలింగ్ వేయలేకపోయాను. సో ఈసారి హీ విల్ బౌల్ ఫెయిల్స్. అండ్ వీ హ్యావ్ సీన్ ఇన్ వరల్డ్ కప్ అతను బౌలింగ్ ఎలా చేశాడు, వికెట్లు ఎలా తీశాడు, క్యాచ్లు ఎలా పెట్టాడు. సో అతను చూసాం కదా. వాళ్ళకి 3 టాప్ క్లాస్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. విప్రాజ్ నిగమ్ అన్ని ఎక్కువ వికెట్లు తీసుకుని పోవచ్చు, కానీ అతను ఆప్షన్ ఇస్తాడు. ప్లస్ వాళ్ళ పేస్ అటాక్లో స్టార్క్ ఉన్నాడు. స్టార్క్ ఎప్పుడు జాయిన్ అవుతారో తెలుసు, కానీ జాయిన్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. దుష్మంత స్టార్క్ లేట్గా అయినా కూడా దుష్మంత చెమీరా ఇస్ దేర్ అండ్ అనదర్ ఫాస్ట్ బౌలర్ ఇస్ దేర్ ఫర్ దెమ్. కైల్ జేమిసన్ ఇస్ దేర్. ఇంకొక పేసర్ కూడా ఉన్నాడు, నాకు ఇమీడియట్లీ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్. ఫస్ట్గా అన్ని టీం గురించి మాట్లాడుతూ. సో దే హ్యావ్ దో స్పేస్ ఆప్షన్స్. స్పేస్లో కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఇండియన్ పేసర్స్లో కూడా వాళ్ళకి మంచి ఛాయిస్ ఉంది కదా. వాళ్ళకి బ్రహ్మాండమైన ఛాయిస్ మనకు అనిపిస్తుంది ఇండియన్ పేసర్స్లో. అండ్ ఎన్గిడి మర్చిపోయాను అసలు విషయం. సో దే హ్యావ్ ఎన్గిడి హ్యాడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్ కదా. ఎన్గిడి ఆ స్లోయర్ వన్స్ ఎంత బాగా వేస్తాడు. అతను ఈ బౌల్ స్పేస్, ఈ స్టాల్,
ఈ బౌల్స్ గుడ్ పేస్ 137, 108, 140 టచ్ చేస్తాడు. బట్ ఆ స్లోయర్ వన్స్ కూడా అంత అద్భుతంగా చేస్తాడు. సో ఎన్గిడి హ్యాడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్. సో ఎన్గిడి స్టార్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ ఇండియన్ బౌలర్స్గా మీకు మరి ఆకిబ్ నబీని ఆడిస్తారా, నటరాజన్ ఆడిస్తారా, ఎవరైనా ఆడించుకోవచ్చు. ఇద్దరు పేసర్స్ సరిపోతారు వాళ్ళు. ఇద్దరు పేసర్స్, ముగ్గురు స్పిన్నర్స్, ఒక వీళ్ళతో పాటు ఒక వాళ్ళకి ఇవి కూడా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో దే ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ముఖేష్, నటరాజన్, ఆకిబ్ నబీని ఆడిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అతన్ని న్యూ బాల్తో బౌలింగ్ వేయించండి, 3 ఓవర్లు వేయించండి. భువనేశ్వర్ లాగా యూ ట్రై టు బౌలింగ్ ఇన్ ద పవర్ ప్లే, యూ కెన్ స్వింగ్ ద బాల్, యూ విల్ గెట్ వికెట్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్కి బ్యాటింగ్ కూడా ఇప్పుడు రాహుల్ ఓపెన్ చేస్తారని చెప్పారు. రాహుల్తో పాటు వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. రాహుల్, నితీష్ రాణా, కరుణ్ నాయర్, పృథ్వీ షా, అభిషేక్ పల్, ట్రిస్టన్ స్టబ్స్, మిల్లర్, ఇంకా ఫారిన్ ప్లేయర్స్ ఆడించుకోగలిగితే బెండెకట్, పతుమ్ నిస్సంక, అక్షర్ పటేల్ వాళ్ళ కెప్టెన్. సో దే హ్యావ్ అండ్ ఆల్సో దే హ్యావ్ అశుతోష్ శర్మ. సో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ దే హ్యావ్. సో ఢిల్లీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈసారి అదే వాళ్ళకి మొదటి టైటిల్ సాధించగల హోప్స్ పెట్టుకునే టీం వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్ లాస్ట్ టైం నేరుగా మిస్ అయిపోయారు, ఫైనల్లో తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. బట్ దిస్ టైమ్ ఆల్సో దే ఆర్ వెరీ గుడ్. ఓకే, వాళ్ళు జాష్ ఇంగ్లీష్ మిస్ అవుతారు. జాష్ ఇంగ్లీష్ ప్లేస్లో దే హ్యావ్ ఆప్షన్స్. జాష్ ఇంగ్లీష్ ప్లేస్లో వాళ్ళు కూపర్ కార్నర్లీని ఆడించుకోవచ్చు, లేకపోతే దే కెన్ ప్లే మిచెల్ ఓవెన్ ఆర్ అహ్మదుల్లా ఉమర్జాయ్ సార్. సో వాళ్ళకి వాళ్ళు ముగ్గురు కూడా ఆల్రౌండర్స్. సో ముగ్గురు ఎవరైనా ఆడించుకోవాలి, వాళ్ళు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. బౌలింగ్ ఎంత బాగుంది. మార్క్ యాన్సన్ ఈజ్ ఇందాక నేను చెప్పాను, హార్దిక్ పాండే ఈజ్ #1 ఆల్రౌండర్. మార్క్ యాన్సన్ రన్స్ హిమ్ వెరీ క్లోజ్. ఈజ్ ఆల్సో టాప్ క్లాస్ ఆల్రౌండర్ నౌ. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో కూడా బ్రహ్మాండంగా షైన్ అయ్యాడు మన వరల్డ్ కప్లో. సో లాస్ట్ సీజన్కి హాస్ గ్రోన్ అండ్ ఫ్యూ నాచెస్ అబోవ్. చాలా ఇంప్రూవ్మెంట్ అతనిలో మనం చూసాం. హర్షదీప్ సింగ్ ఉన్నాడు వాళ్ళకి. లోకీ ఫర్గ్యూసన్ జాయిన్ అవుతాడు. అతనికి ఇంజరీ ఏం లేదు, ఫ్యామిలీతో కొద్ది రోజు స్పెండ్ చేసి ఒక 3-4 మ్యాచ్లు మిస్ అయిన వచ్చి జాయిన్ అవుతాడు. దే హ్యావ్ యూజీ చాహల్ కూడా ఏం చెప్పాడు, నేను మందు మానేశాను 6 నెలల నుంచి, చాలా ఫిట్గా ఉన్నాను నేను, చాలా అంటే ఈసారి హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ ఇండియన్ టీంలోకి వద్దామని. లేకపోతే మొత్తం మీద హీ వాంట్స్ టు, లాస్ట్ సీజన్ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్, బట్ వీ నో వాట్ ఈస్ చాహల్ ఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ దిస్ IPL. సో హర్ప్రీత్ బ్రార్ ఆల్వేస్ వెరీ ఎఫిషియంట్. హర్ప్రీత్ బ్రార్ కాకపోతే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి స్టాయినస్ ఇస్ దేర్. తర్వాత నేను చెప్పినట్టు ఉమర్జాయ్ కానీ, కూపర్ కానీ, వాళ్ళు కూపర్ ఇస్ స్పిన్నర్, ఉమర్జాయ్ ఇస్ పేసర్. యూ కెన్ బౌల్ విత్ ద న్యూ బాల్, యూ కెన్ స్వింగ్ ద బాల్, మంచి న్యూ బాల్తో బాల్ స్వింగ్ చేస్తాడు ఉమర్జాయ్. సో వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కనీసం ఒక 7 బౌలింగ్ ఆప్షన్స్ క్లియర్గా ఉన్నాయి. 7 కూడా అంటే స్టాయినస్ కానీ, ఉమర్జాయ్ కానీ, కూపర్ కానీ, దే ఆర్ వెరీ గుడ్ విత్ ద బాల్ ఆల్సో. సో వాళ్ళకి ఆ ఆల్రౌండర్స్ ఉండడం, వాళ్ళ టీము టికింగ్ ఆల్ ద బాక్సెస్ ఉంటాయి. ముంబై కానీ, వీళ్ళు కానీ, ఢిల్లీ కానీ, దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్ బికాస్ దే హ్యావ్ గాట్ ఆల్రౌండ్ ఎబిలిటీ. విప్రజ్ నిగమ్ లాంటి ఆల్రౌండర్ ఉండడం, అలాంటి ఇక్కడేమో మీకు కూపర్, ఉమర్జాయ్, స్టాయినస్ లాంటి ఆల్రౌండర్స్ ముంబై గురించి ఆల్రెడీ చెప్పుకుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి బ్యాటింగ్లో, బౌలింగ్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైతే, నేను ఒక మీమ్ చూశాను SRH గురించి, ఏంటంటే వీళ్ళు 250 కొడతారు బ్యాట్స్మెన్, కానీ వాళ్ళ బౌలర్స్ బొమ్మలు వేసి వీళ్ళు 251 ఇస్తారు. ఇప్పుడు అది ఆ ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు మనం ఈవెన్ ఇండియన్ టీం కూడా చూసాం, 250 కొట్టి కూడా సెమీఫైనల్లో ఆల్మోస్ట్ జేకబ్ బెథెల్ మనం ఓడించినంత పని చేశాడు. సో మీకు ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా మీకు బౌలింగ్లో కూడా కొంతమంది గన్ బౌలర్స్ ఉండాలి. లేకపోతే గన్ బౌలర్స్ లేకపోయినా యూ షుడ్ హ్యావ్ ఆప్షన్స్, గుడ్ ఆప్షన్స్. ఏదో పార్ట్ టైమర్, ఏదో మీరు లక్ ఫ్యాక్టర్ కోసం డిపెండ్ అయినట్టు కాదు. మీకు మంచి ఆప్షన్స్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ ఆప్షన్స్ లైక్ దట్. సో అందుకని ఈ 3 టీమ్స్లో ఆ రకమైన ఆప్షన్స్ ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత నేను చెప్పిన ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ లుకింగ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే వాళ్ళకి ఏంటంటే ట్రావిస్ హెడ్ ఫామ్లో ఉన్నట్టుగా లేదు. అతను ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు, లేట్గా వచ్చాడు. క్లాస్ అని కూడా ప్రాక్టీస్ మ్యాచ్ చూశాను, నేను 2 చూశాను. అంత ఫుల్ ఫ్లోలో ఏం కనబడలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వాళ్ళిద్దరు కొన్ని మంచి అంటే వాళ్ళు అవుట్ అవుతున్నారు, మళ్ళీ వచ్చి ఆడుతున్నారు. మొత్తం మీద బ్రహ్మాండంగా వాళ్ళ ఫ్లో అలాగే కనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్సో ఓకే. బ్యాటింగ్లో ఏం లియామ్ లివింగ్స్టన్ ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అంత ఇంప్రెసివ్గా ఏం లేడు, అతను ఎందుకు ఫామ్లో లేడు. బట్ వాళ్ళు ఆడించుకోవాలి. సలీల్ అరోరా లుక్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సలీల్ అరోరా, అనికేత్ వర్మ, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్
మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ అండ్ ఎహసాన్ మలింగా ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు. 24th క్రిక్ బాజ్ రిపోర్ట్ ప్రకారం ఇద్దరు కూడా 24th జాయిన్ అవుతారు. 24th అంటే ఇవాళంత డేట్, ఇవాళ 24th, ఇవాళే వస్తారు. సో ఇవాళ జాయిన్ అవుతారు టీంలో. అయితే ప్యాట్ కమిన్స్ ఇంకా బ్యాక్ ఇంజరీ నుంచి కోలుకుంటున్నాడు. ఇక్కడే ఆ రిహాబిలిటేషన్, తన ట్రీట్మెంట్ కొనసాగిస్తాడు ఇక్కడే. దానికి ఫిజియోథెరపీ అది చేయించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఇమీడియట్గా అతను మ్యాచ్ ఆడే అవకాశం లేదు. ఎహసాన్ మలింగా బట్ అతనికైతే ఎన్ఓసి వచ్చింది. ఇంకా పతిరానాకి మనకి హసరంగాకి రాలేదు, కానీ ఇతనికి వచ్చేసిన ఎన్ఓసి వచ్చిందని క్రిక్ బాజ్ రిపోర్ట్. దాని ప్రకారం చూస్తే అతను వచ్చేస్తాడు. అతను ఎంత ఫిట్గా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, రిధంలో ఉంటాడు అన్నీ, అతను కూడా కొంత టైం తీసుకుంటాడు. బట్ బ్రైడెన్ కార్స్ ఇస్ దేర్ ఫర్ దెమ్. వీళ్ళకి ఏంటంటే అదే ప్రాబ్లం, బ్యాటింగ్ చాలా బాగుంది. లియామ్ లివింగ్స్టన్ ఆడిస్తారా, మరొకరిని ఆడిస్తారా, జాక్ ఎడ్వర్డ్స్ అన్ఫిట్ అవ్వడం, దానివల్ల వాళ్ళకి లియామ్ లివింగ్స్టన్ తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఎనీవే దే హ్యావ్ గాట్ ఆప్షన్స్. స్మరణ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్. స్మరణ్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం బ్యాటింగ్ చేయలేదు ఇట్లో. శివం కుమార్ ఈజ్ గుడ్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు, బౌలింగ్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ కొత్త కుర్రాళ్ళు, సాకిబ్ హుస్సేన్ కొంతవరకు నాకు బాగా అనిపించాడు. సాకిబ్ ఒక్కడే, ఓంకార్ తర్మాలే కానీ, ప్రదీప్ హింగే కానీ, అంటే వీళ్ళ బ్యాట్స్మెన్ కూడా మరీ బ్రహ్మాండమైన బ్యాట్స్మెన్ ముందు తేలిపోయారంటో, కానీ వాళ్ళంతా ఇదిగా నాకు వాళ్ళ కొత్త యంగ్స్టర్స్ని తీసుకున్నారు చాలామందిని. క్రైన్స్ ఫులెటర్ అంత ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు. అందుకే నేను నాట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఎస్ఆర్ఎస్ ఛాన్సెస్. బ్యాటింగ్ బలమే తప్ప, సరే బౌలింగ్ కూడా మీకు బికాస్ మీకు హర్షల్ పటేల్ ఐ థింక్ ఈ మధ్యకాలంలో ఇంజరీ ఉందంటుంది. అతను ఇంతవరకు ఈ ఇయర్లో ఏం పెద్దగా బౌలింగ్ చేసినట్టు లేదు. బట్ హర్షల్ పటేల్ ఈజ్ అ గన్ బౌలర్. కొంత రన్స్ ఇచ్చినా వికెట్స్ ఇస్తాడు అతను. ఎప్పుడు వికెట్ టేకింగ్ ఎబిలిటీ అతనికి ఎప్పుడూ ఉంది. హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ జాయిన్ అవుతాడు త్వరలోని టీంలో. ఎహసాన్ ఉన్నాడు. సో ముగ్గురు మీకు మంచి బౌలర్స్ ఉన్నారు. స్పిన్ బౌలింగ్లో మీకు వీక్నెస్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ హర్ష్ దుబే ఇస్ గుడ్. ఇన్ జనరల్ మీకు బ్రైడెన్ కార్స్ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఎహసాన్ మలింగా ఇమీడియట్గా బ్రైడెన్ కార్స్ టాల్ బౌలర్, అతను కూడా ఇంప్రెసివ్గానే బౌలింగ్, బికాస్ ఈ గాట్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. యాషెస్ సిరీస్లో హ్యాడ్ ఎ వెరీ గుడ్ యాషెస్ సిరీస్. సో వాళ్ళకి ఉన్నది ఆప్షన్స్ ఉన్నాయి, కానీ బౌలింగ్లో వీక్నెస్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలింగ్ వీక్నెస్ గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, అతను కూడా కొన్ని రన్స్ కొట్టాడు. అండ్ ఈ కెన్ ఆల్సో బౌల్ వెల్, అతను కూడా ఆప్షన్ ఇస్తాడు. బట్ ఓవరాల్గా బౌలింగ్లో వీక్నెస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ నో డౌట్ స్ట్రాంగ్గా ఉంది. ఇషాన్ కిషన్ వీళ్ళందరూ, అది కూడా మళ్ళీ ఇండియన్ టీం లాగా వీళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఒక ఆఫ్ స్పిన్నర్ని తీసుకొస్తారు. ముగ్గురు టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, వీళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ అండ్ ఇషాన్కి ప్రతి టీం ఆఫ్ స్పిన్నర్స్ చేత వాళ్ళు బౌలింగ్ వేయించి ఊరిస్తారు. అటెంప్ట్ చేయరు, కొట్టండి చూడండి అని చెప్పి ఒక మిస్ హిట్ కొట్టి అవుట్ అయ్యే ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది. సో ఎనీవే స్టిల్ నేను 4th ప్లేస్లో వీళ్ళకి ఆర్సీబీకి సేమ్ ప్లేస్ ఇస్తున్నాను. ఆర్సీబీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ టైం లాగానే ఉంది కదా ఆర్సీబీ కూడా, ఏమీ చేంజ్ లేదు. మీకు హ్యాజల్వుడ్ డిలేడ్ ఎంట్రీ తప్పిస్తే దే ఆర్ ది సేమ్ టీమ్. అదే టీంతో వెళ్తారు వాళ్ళు, ఏ మార్పులు చేయరు. యష్ దయాల్ క్వశ్చన్ మార్క్. యష్ దయాల్ ప్లేస్లో మంగేష్ యాదవ్ ఉన్నాడు. మంగేష్ యాదవ్ ఈజ్ డూయింగ్ వెల్. మంగేష్ యాదవ్ అతని స్లాట్ని ఫిలప్ చేస్తారు. రసిక్ సలాం ఉన్నాడు. సో ఆ ప్లేస్ని వాళ్ళు ఫిలప్ చేస్తారు. హ్యాజల్వుడ్ సూనర్ ఆర్ లేటర్ జాయిన్ అవుతారు. అంతమంది డఫీ నాడిస్తారు, లేకపోతే బెత్తల్ నాడించి మరొక ఇండియన్ బౌలర్ నాడిస్తారా, సలాం అండ్ మంగేష్ యాదవ్ ఇద్దరు నాడిస్తారు. అది అదొక్కటే తప్ప వాళ్ళ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హ్యాజల్వుడ్ లేకపోతే బౌలింగ్ వీక్ అవుతుంది. హ్యాజల్వుడ్ మధ్యలో వస్తే తర్వాత మీకు భువనేశ్వర్ కుమార్ ఈజ్ పుట్టింగ్ ఆన్ ఏజ్. అతను అంత ఎఫెక్టివ్గా ఉంటాడు వితౌట్ హ్యాజల్వుడ్, అదే క్వశ్చన్ మార్క్. కృణాల్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మ లాస్ట్ ఇయర్ అంతా ఎఫెక్టివ్గా ఉంటారా? వాళ్ళకి బ్యాకప్స్ కూడా సరే బ్యాకప్స్ లేవు స్పిన్ బౌలింగ్లో. సో వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి బౌలింగ్లో. వాళ్ళు కూడా బ్యాటింగ్లో బ్రహ్మాండంగా ఉన్నారు, బ్యాటింగ్లో తిరుగులేదు. మీకు విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గ్రేట్ మైండ్ స్పేస్. విరాట్ కోహ్లీతో పాటు సాల్ట్ ఫామ్లో లేకపోతే బెత్తల్ ఉన్నాడు వాళ్ళకి. పడిక్కల్ కాకపోతే వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. ఇద్దరు ఒకరే ఆడే అవకాశం. తర్వాత మీకు జితేష్ శర్మ, వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్, అతను ఫామ్లో లేకపోయినా రజత్ పటిదార్ని పక్కన పెట్టి మీరు వెంకటేష్ శర్మ ఆడించుకోవచ్చు. క్యాప్టెన్సీ జితేష్ శర్మకి ఇచ్చి. జితేష్ శర్మ ఇస్ దేర్, రొమారియో షెపర్డ్ ఇస్ దేర్, టిమ్ డేవిడ్ ఇస్ దేర్. బ్యాటింగ్లో వంక పెట్టాల్సిన పని ఏం లేదు. ఇంకా సన్ రైజర్స్లో ఒకరిద్దరు ఫామ్లో లేరు, వీళ్ళు కూడా ఒకరిద్దరు ఫామ్లో లేరు తప్పిస్తే, పటిదార్ ఫామ్లో లేడు, సాల్ట్ ఫామ్లో లేడన్న ప్రాబ్లం తప్పిస్తే ఈ రెండు టీమ్స్కి బ్యాటింగ్లో బెంగలేదు. బౌలింగ్లోనే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి రెండు టీం. అందుకని 3 టీమ్స్ని నేను ముందు పెట్టాను, బికాజ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ బ్యాటింగ్, స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్. ఆ తర్వాత ఈ 2. సో ఈ 5 టీంలు నేను. బట్ 6వ టీం కూడా ఒకటి ఉంది, చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ కూడా
చాలా చాలా స్ట్రాంగ్. కానీ నేను వీళ్ళతో ఎందుకు వాళ్ళని క్లబ్ చేయలేదంటే చెన్నై సూపర్ కింగ్స్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, సూపర్ లైనప్ అది. అండ్ ధోని లీడర్షిప్, అతని గైడెన్స్ ఉంటూనే ఉంటుంది. బట్ కొత్త కురాడు ఆయుష్ మాత్రే, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ప్రశాంత్ వీర్ ఆ 4 ఓవర్లు ఇవ్వగలుగుతాడు. వీళ్ళ బౌలింగ్లో ఎల్లిస్ ఎప్పుడైతే లేడో వీక్నెస్ మనకి ఒక్క ఖలీల్ ఒకటే కనిపిస్తుంది. నూర్ అహ్మద్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్, వరల్డ్ కప్లో నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. నూర్ అహ్మద్ పచ్చిరాని లేడు అక్కడ. సో మీకు బౌలింగ్లో అన్షుల్ కాంబోజ్ ఆడుతాడు. మ్యాట్ హెన్రీ ఉన్నాడు కదా, మీరు అనొచ్చు, మన ఎవరో చెప్పారు నేను అన్షుల్ కాంబోజ్ / మ్యాట్ హెన్రీ పెడితే, మ్యాట్ హెన్రీ అన్షుల్ కాంబోజ్ని ఒకే ఘాటు కడతావా, అండ్ వాట్ డూ యూ థింక్ అని ఎవరో చాలా యాంగ్రీగా ఒక కామెంట్ పెట్టారు. నవ్వొచ్చింది. యూ లుక్ ఎట్ మ్యాట్ హెన్రీస్ ఐపీఎల్ ఫిగర్స్. 6 మ్యాచ్లు ఆడారు 2 టీమ్స్కి. ఏ సీజన్లో అతను ఫుల్ ఎవరు ఇవ్వలేదు. 6 మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. ఎకానమీ చాలా హైగా ఉంది. మీరు చూడండి అతని ఐపీఎల్ ఫిగర్స్ జస్ట్ అంటే అలా అది ఎప్పుడో పాస్ సాగదు, చాలా రోజులైంది ఐపీఎల్ ఆడి. మ్యాట్ హెన్రీ ఈజ్ నాట్ ఇండియన్ కండిషన్. అది ఈజ్ బేసికలీ స్వింగ్ అండ్ సీమ్ బౌలర్, బేసికల్ సీమ్ బౌలర్. అతను ఆఫ్ ద వికెట్ బాల్ని సీమ్ చేస్తాడు. అది ఇండియన్ కండిషన్స్లో అంతగా మీకు బాల్ స్వింగ్ అండ్ సీమ్ ఉండదు కదా మనకి. సో అతను న్యూ బాల్తో ఫస్ట్ 2 ఓవర్స్ కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఆప్షన్స్ లేవు, మీకు అక్కడ పెద్దగా ఆప్షన్స్ లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో రాహుల్ చహర్ ఉన్నాడు వాళ్ళకి. సరే రాహుల్ చహర్ని వాడుకోవచ్చు. మరి వాళ్ళు ప్రశాంత్ వీర్, రాహుల్ చహర్ని 11లో ఫిట్ ఇన్ చేయగలరు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా చెన్నైకి. రామకృష్ణ ఘోష్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్. బట్ ఓవరాల్గా బౌలింగ్ చాలా వీక్గా ఉంది. చాలా ఎలిస్ ఎప్పుడైతే లేకపోయాడో వాళ్ళకి చాలా వీక్ అయిపోతుంది అనిపిస్తుంది బౌలింగ్. బ్యాటింగ్లో కూడా నేను చెప్పినట్టుగా కొత్త కుర్రాళ్ళు ఎలా అంది వస్తారు. లేకపోతే చెన్నై సంజు శాంసన్, రుతురాజ్, శివం దుబే లాంటి ప్లేయర్స్, డ్రైవల్ బ్రెవీస్ ఉన్నాడు. సో 4 టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. మరి మిగతా వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తారు, బౌలింగ్ ఎలా ఉంటుంది అనే విషయంలో చెన్నైని నేను ఆ టాప్ 5లో చేర్చలేకపోయాను. అంతకుమించి చెన్నై బాగాలేదని కాదు. తర్వాత మిగతా టీంలు చూడండి. ఎల్ఎస్జీ క్యాన్ బి ఏ సర్ప్రైజ్ ప్యాకెట్. ఎల్ఎస్జీ ఏంటంటే ఎల్ఎస్జీలో వాళ్ళకున్న ఫైర్ పవర్, మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలస్ పూరన్ కూడా ఇటీవల కాలంలో గొప్ప ఫామ్లో రిషబ్ పంత్ అండ్ తర్వాత ఆయుష్ బదోని కానీ సమాద్ కానీ దే ఆర్ గుడ్. బట్ బౌలింగ్లో షమీకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ ఈజ్ దేర్. హసరంగా వస్తాడో రాడో తెలియదు, వచ్చిన అతని ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలియదు. స్పిన్ బౌలింగ్ పెద్ద గొప్పగా లేదు. దిగ్వేష్ రెడ్డి లాస్ట్ సీజన్ లాగా ఈసారి బౌల్ చేస్తారా తెలియదు కదా. కానీ క్లిక్ అయితే వాళ్ళ బౌలింగ్ అటాక్, బౌలింగ్ బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి కదా. పీయూష్ కదా అంటే ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మయాంక్ యాదవ్ ఫుల్గా ఫిట్గా ఉండి, షమీ ఫుల్గా ఫిట్గా ఉండి, మొహసిన్ ఖాన్ ఫిట్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. దే ఆల్సో హ్యావ్ జాష్ ఇంగ్లీష్. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ నోకియా గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. సో దే హ్యావ్ గాట్ గుడ్ టీమ్, గుడ్ అసెంబ్లీ ఆఫ్ ప్లేయర్స్. బట్ వాళ్ళకి ఇంజరీస్ ప్రాబ్లం, బౌలింగ్లో వీక్నెస్, బ్యాటింగ్లో అందరూ క్లిక్ అవుతారా అనేది కొద్దిగా సమస్యగా నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు అది క్లిక్ అయితే మాత్రం వాళ్ళు అందరి మీదే వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం, ఆ ఫైర్ పవర్, ఆ పొటెన్షియల్ ఆ టీంలో నాకు అనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్లో ప్రాబ్లం ఏంటంటే మీకు బట్లర్ ఫామ్ కానీ, తర్వాత బట్లర్, రషీద్ ఖాన్, వాషింగ్టన్స్ ఉన్నారు. వీళ్ళ ఫామ్ నాకు డౌట్ వస్తుంది. ఓన్లీ దే హ్యావ్ టు డిపెండ్ మోస్ట్లీ ఆన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ సిరాజ్. వీళ్ళు ముగ్గురు అక్కడ గన్ ప్లేయర్స్ నాకు అనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇది ఎప్పుడు ఈ టీము బాగానే పర్ఫామ్ చేస్తారు అని చెప్పలేదు. కేకేఆర్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. కేకేఆర్ ప్లేయర్స్ రావడం కష్టం అని చెప్పి, ఎందుకంటే బౌలింగ్లో వాళ్ళకి చాలా హోల్స్ కనిపిస్తున్నాయి. బ్యాటింగ్లో కూడా మీకు ఎవరు ఓపెనర్స్ని ఎవరిని ఆడిస్తారు, ఇద్దరు కివీ కీపర్స్లో ఒకరిని ఆడించుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత రహానే ఎంతవరకు క్లిక్ అవుతాడు, క్యామరన్ గ్రీన్కి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుందా, క్యామరన్ గ్రీన్ ఎక్కువ బౌలింగ్ వేయిస్తారా లేదా అతన్ని, ఆస్ట్రేలియా బోర్డు, ఇవన్నీ సమస్య. రాజస్థాన్ రాయల్స్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనర్స్ ఇద్దరు ఎక్సైటింగ్, యశస్వి అండ్ వైభవ్ సూర్యవంశీ. తర్వాత బ్యాటింగ్లో ఓకే హెట్మైర్ ఫామ్లో ఉన్నాడు, రియాన్ పరాగ్ మనకు తెలుసు, ధ్రువ్ జురేల్ తెలుసు, కానీ వీళ్ళు అందరూ క్లిక్ అవుతారు. బౌలింగ్లో వాళ్ళు కూడా చాలా వీక్నెస్ ఉంది. జోఫ్రా ఆర్చర్ మీద డిపెండ్ అవుతారు. రవీంద్ర జడేజా అండ్ బిష్ణోయ్ ఫామ్లో లేరు కదా. సో మిగతా బౌలింగ్లో సందీప్ శర్మ మీకు అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు నాకు. సో ఇవన్నీ నా ఫీలింగ్స్లో ఏంటంటే ముంబై ఇండియన్స్,
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఆర్సీబీ. ఈ 5కి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పప్పులో కాలేస్తాను. 5 వస్తాను నేను చెప్పట్లేదు. నా అభిప్రాయం ఇప్పుడున్న టీంలో ఇప్పుడున్న పొజిషన్లో చూస్తే అలా ఉంది. మళ్ళీ మిడ్వే త్రూ చేస్తాను నేను, అది కూడా చేస్తాను. మిడ్వే త్రూ దాంట్లో చాలా వరకు యాక్యురేట్గా చేయగలుగుతాను. ఎందుకంటే మనకు తెలుస్తుంది అప్పుడు ఏ టీం ఎలా ఆడుతుంది, ఎవరు ఎలా ఉన్నారు ఫామ్. ప్రస్తుతానికైతే ఈ 5 టీంలు నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మిగతా 5 టీంలు అంత స్ట్రాంగ్గా కనపట్లేదు, బట్ దే కెన్ బీ ఎ వెరీ పొటెన్షియల్ డేంజర్, నో డౌట్. ముఖ్యంగా ఎల్ఎస్జీ, సిఎస్కే ఆర్ వెరీ గుడ్. మిగతా 3 టీమ్స్ గురించి నేను ఎక్కువగా చెప్పే పరిస్థితి లేదు.